ఎలక్ట్రికల్ అయిన ఎవరు పెన్నుతో చూపెట్టు ఇది ఈ ఫిలమెంటు కోటింగ్ ఇక్కడ ఇచ్చేయటం వల్ల మనకి ఇక్కడ హెడ్లైట్ మీద ఆఫ్ పెయింట్ వేయాల్సిన పని లేదు. స్టాండర్డ్ బల్బుల్ కంపెనీ మీరు లోకల్ మేడి ఏదో చీప్గా దొరికినాయి కదా అని కొనుక్కుంటే మనకి నైట్ టైము ఆ లైటింగు అవసరం లేని చోట పెయింట్ వేస్తే అది దగ్గరకు పడిపోయి పైకి లేస్తుంది లైటింగ్. అదే ఈ ఫిలమెంట్లో ఇచ్చారు కాబట్టి ఇది హెడ్లైట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేస్తారు కరెక్ట్గా. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు బతకద్దని నేను అంటలేదు. మేము కూడా నిరుద్యోగులుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసి వచ్చాం. కాకపోతే ఓవర్లోడ్ వేసుకుని మరీ ఆటోల్లో ఇటు ఇద్దరు అసలు స్టీరింగ్ కలగటానికి వీలు లేకుండా ఎక్కించుకునే కన్నా బతుకుంటే బలుసాగు తినొచ్చు అని జీవితాంతం సంపాదించుకోవచ్చు సేఫ్టీకి వెళ్తే. లేదంటే ఒకసారి ఎక్కువ మందిని వేసుకెళ్ళాలంటే వాళ్ళ ప్రాణంతోనూ ప్లస్ వీళ్ళ ప్రాణంతోనూ చెలగాటమైనట్టు. కాబట్టి మనం మన ఆర్టీసీని ప్రోత్సహించుకుంటూ ఆర్టీసీ లేని సమయంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. తర్వాత నేను సుప్రీంకోర్టు సబ్ కమిటీకి ఇన్సూరెన్స్ అంబేడ్కర్ గారికి ఇదివరకు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితమే రాశాను. ఫేక్ ఇన్సూరెన్స్లు నేను 2003-05 గుంటూరులో చేస్తున్నప్పుడు ఫేక్ ఇన్సూరెన్స్ కేసు వచ్చింది. దాని మీద ఒక యాప్ తర్వాత నాకు చదువు భిక్ష పెట్టారు గిరిధర్ గారు అని మా కమిషనర్గా చేశారు. ఇప్పుడు సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సెక్రటరీగా చేస్తున్నారు. ఆయన నాకు లా చదువుకుంటానికి పిహెచ్డీ చేస్తానికి పర్మిషన్ ఇచ్చారు. ఆయన ఇన్సూరెన్స్ దాంట్లో కూడా మంచి డైరెక్టర్గా చేశారు అంబేద్కర్ గారి తర్వాత. అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారు. సార్ ఇలా ఇన్సూరెన్స్ 10,000ది 4,000కి ఇస్తానని లోకల్ వాళ్ళు అమ్ముతున్నారు. దానివల్ల చనిపోయినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ రాక డిస్ప్యూట్స్ కోర్టులో జరుగుతున్నాయని, అందుకని అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. మా దగ్గర ఒక యాప్ ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ చేసిన దాన్ని మేము చెక్ చేస్తాం. మేమే కాకుండా మీరు నెట్ సెంటర్లో చెక్ చేసుకోండి. అది యాప్లో అప్లోడ్ అయితే కరెక్ట్ ఇన్సూరెన్స్, యాప్లో అప్లోడ్ అవ్వకపోతే ఫేక్ ఇన్సూరెన్స్, దొంగ ఇన్సూరెన్స్. కాబట్టి ఇమీడియట్లీ మీరు వాళ్ళని డబ్బులు అడగాల. కట్టిన వాళ్ళని ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వనంటే పోలీస్ కేసు పెట్టాలి. మా దగ్గరికి కాదు రావాల్సింది, చీటింగ్ కింద పోలీస్ కేసు. ఇది నాపే